కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులను మోసం చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలపై చర్చ చేయాలని డిమాండ్ చేస్తున్నామంటూ ఆయన తెలియజేశారు. దివ్యాంగుల కోసం బీజేపీ అండగా ఉంటుందన్నారు. దివ్యాంగుల సమస్యలపై భవిష్యత్తు పోరాటాలు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో అనేక వర్గాలకు ఏ రకంగానైతే హామీలు ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి లక్షల మంది దివ్యాంగుల కొరకు కూడా హామీలు ఇచ్చింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తలేదు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభలో అదే విధంగా బయట మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది దివ్యాంగుల కొరకు. వాటిని వెంటనే అమలు చేయాలని ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకొరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని మేము శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చినాం. ఆ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా వేలాది మంది దివ్యాంగులతో ఈరోజు శాసనసభకు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యను చూపించాలని ప్రయత్నం చేసినాం. కానీ పోలీసు వలయం మధ్యలోనే ఆ దివ్యాంగులను అడ్డగించి ఈరోజు శాసనసభ దగ్గరికి వెళ్ళడానికి అనుమతించలేదు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ లోపల శాసనసభ్యులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలను మేము ప్రస్తావిస్తాం. శాసనసభ సమావేశంలో మిగతా సమస్యలన్నీ కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆపేసి ఈ దివ్యాంగుల సమస్యనే చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ పట్టుబడుతుంది. ఎట్టి పరిస్థితులలో ఈ దివ్యాంగుల సమస్యల పరిష్కారం కావాలి.